निज़ामाबाद की मेयर नीतू किरण साहिबा ने महात्मा गांधी और लाल बहादुर शास्त्री के जन्मदिन के मौके पर इन दोनों कौमी रहनुमाओं की याद में उनके मुजस्समों को फूलों का हार डालकर भरपूर खराज अक़ीदत पेश किया और इनकी कुर्बानियों को याद किया। इस खुसूसी मौके पर इन्होंने कहा कि महात्मा गांधी और लाल बहादुर शास्त्री की तालीमात और इनकी कुर्बानियाँ हमारे लिए राह रोशन है। गांधी जी ने अहिंसा और अमन का पैगाम दिया, जबकि लाल बहादुर शास्त्री ने देश की खिदमत में अपनी जान ज़िंदगी वक्फ कर दी। मेयर नीतू किरण ने अपने खिताब में कहा कि हमें इन अहम शख्सियतों के उसूलों और तालीमात पर चलना चाहिए और इनके पैगाम को आम करना चाहिए ताकि हमारे मुल्क में अमन व अमान, इंसाफ और तरक्की फ़रोग़ पा सके। उन्होंने अवाम से अपील की कि वो गांधी जी, शास्त्री जी के पैगाम को अपने ज़िंदगी में नाफिज करें और मुल्क की तरक्की के लिए मिलजुल कर काम करें। इस मौके पर शहर के मुख्तलिफ सियासी और समाजी शख्सियतें भी मौजूद थी जो इन कौमी रहनुमाओं के फरामोश ना होने वाले किरदार को याद कर रहे थे और इनकी खिदमत को भरपूर खराज तहसीन पेश कर रहे थे। ప్రముఖులలో చాలా మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారు 1904లో తను రామ్ దులారీ బాయి మరియు శారదా ప్రసాద్ పిల్లలిద్దరికి జన్మించడం జరిగింది. ఆయన కూడా చిన్నప్పటి నుంచే ఎన్నో నాయకత్వ లక్షణాలతో ఆయన కూడా చదువు పట్ల ఎంతో గౌరవంతో చదివి మరి పైకి వచ్చిన తర్వాత రెండో ప్రధానిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి మన శాస్త్రి గారు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో సాధించాలి, మన భారతదేశము బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంది కాబట్టి వారి నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన భారతీయులందరికీ విముక్తిని కలిగించాలి అని చాలా గొప్ప ఉద్దేశంతో ఆయన గాంధీజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆయన ఏ విధంగా అయితే సత్యాగ్రహము, అలాగే క్విట్ ఇండియా మూవ్మెంటు, సహాయ నిరాకరణ ఉద్యమాలు ఇవన్నిట్లో కూడా పాల్గొని ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అందులో కూడా భారతరత్నను సాధించుకున్న తర్వాత కూడా ఆయన ఉన్నటువంటి ఉద్దేశాలను పక్కన పెట్టకుండా చివరి వరకు కూడా తను పోరాటం చేస్తూ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పవి. మరి అమర వీరుల యొక్క చరిత్రలను మనం ఎప్పటికప్పుడు స్కూళ్ళల్లో చదువుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి యువత కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, మరి వీరి యొక్క ఏదైతే ఇప్పుడు స్వాతంత్ర మనకి జయంతులు చేస్తున్నప్పుడు నేను అందరికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, స్కూల్ పిల్లలను కూడా తీసుకొచ్చి ఈ నివాళులు అర్పించే సమయంలో వారిని కూడా విగ్రహాల దగ్గర తీసుకొస్తే బాగుంటుంది. ఈ విధంగా ముందు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత వారి ఆదర్శాల మీద నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై